మరి తల్లి గారు కన్నవాళ్ళ లక్ష్మణ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యాన్ని చదువుకుందాం. వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మధ్యన సుబ్బలక్ష్మి గారు వాక్యాన్ని చదువుతారు. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతారు. ఒక చోట చేరి ప్రతిదింకునందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నింపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాముకును నీ సంతానమునకును ఇచ్చెదను. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్. కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రోజు గరగలంపాలెం కోరుకొండ మండలం గరగలంపాలెం గ్రామానికి నా కమ్యూనిటీ, నా దళిత కమ్యూనిటీ యూత్, మహిళలు, పెద్దలు అందరూ కలిసి ప్రేమతో ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ సంఘ కాపరి గారు విజయ్ కుమార్ గారు చర్చి సుమారు 18 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నామండి, మాకు ఏమీ లేదని మొన్న ఇంటికి వచ్చి చెప్పినప్పుడు శంకుస్థాపన పెట్టుకుంటాం, తప్పనిసరి రావాలని ఆహ్వానించారు తప్ప నేనేదో ఇస్తానని నన్ను ఆశించి పిలవలేదు. కానీ నాకున్న దానిని బట్టి నేను దైవజనులు అంటే చాలా ఇష్టపడతాను. దేవుని ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. అది చాలా మందికి, మీ అందరికీ తెలుసు. దైవ సేవకులు ఎవరు వచ్చినా సరే నేను గౌరవంతో ప్రేమించి నాకున్న దాంట్లోంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. నేను ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి డొనేషన్లు తేను, ఎవరి దగ్గర నుంచి తెచ్చి నేను ఎవరికి సహాయం చేసే వ్యక్తిని కాదు. నా సొంత కష్టార్జితమే నేను ఇలాగా దేవుని సేవకే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు గరగలంపాలెం గ్రామంలో ఈ రోజు ఈ చర్చి శంకుస్థాపన అంటే అనుకోవచ్చు మీరు అందరూ ఆషాఢం కదా అనేసి, మా జీజస్ నమ్ముకున్న భక్తులు ఎవరో కూడా మేము అమావాస్యలు అయ్యి చూడం. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ గరగలంపాలెం గ్రామంలో ఉన్నటువంటి నా కమ్యూనిటీ మహిళలకు గాని, మా యూత్ వారికి గాని, పెద్దలకు గాని ఏ సహాయమైనా చేయడానికి నా వంతు సహాయం కృషి ముందుంటాను. అలాగే మా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు అన్నగారు బత్తుల బలరాం కృష్ణ గారు, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కాబట్టి నా కమ్యూనిటీ వారు ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి సహాయం కోరితే సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అధికారం ఇచ్చారు మాకు, మేమందరం కలిసి అధికారం ఇచ్చాము, మాకు ఏం చేశారు అనే క్వశ్చన్ రాకుండా ఇలాంటి వాటిల్లో కూడా మీ వంతు సహాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి రుడా చైర్మన్ గారికి గాని, బీజేపీ నాయకులకు గాని, బత్తుల బలరాం కృష్ణ గారికి గాని నా కమ్యూనిటీ తరఫు నుంచి వారికి మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు నేను పెందుర్తి అబ్రహాం గారు యువ నాయకులు వారి సాధారణలో
మేము ముందుకు సాగడం జరుగుతుంది. పెందుర్తి వెంకటేష్ గారు శిష్యురాలుగా ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా దేవుడు ఎంత గొప్ప, పెందుర్తి వెంకటేష్ గారు స్థానం కూడా అంత గొప్ప స్థానం ఇచ్చారని తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా పెందుర్తి అభిరామ్ గారి ద్వారా ఇక్కడ ఈ చర్చికి కూడా పెద్ద మొత్తంలో డొనేషన్ ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే నా కుటుంబం తరపు నుంచి కూడా ఇక్కడ నేను ఏమి చేయాలన్నది నేను ఆలోచించి భారీ మొత్తంలోనే ఈ చర్చికి నా వంతు సహాయం చేయడం కూడా జరుగుతుందని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. నా కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విషయంలో అయితే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా ముందుంటాను. ఎవరికైనా అన్యాయం జరిగితే ఊరుకోను, తాట తీస్తాను. ఎందుకంటే మాకు అధికారం అంటే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు మనకు అవకాశం కల్పించినప్పుడు నా ప్రజలకి నా కమ్యూనిటీ వారికి కూడా మీ వంతు సహాయం చేయాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఇక్కడికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి నా తమ్ముళ్ళకి కానీ, నా అన్నదమ్ములకు కానీ, నా అక్క చెల్లెలకు కానీ, పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ నా వంతు సహాయం ఖచ్చితంగా ఈ చర్చిలో అధిక మొత్తంలో ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాది రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గరగలంపురం. మా గ్రామం రాజనగరం నియోజకవర్గానికి చాలా చివర. ప్రతి విలేజ్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ మా విలేజ్లో అయితే మాత్రం పార్టీలు ప్రాంతాలు ఏమైనా చూడడం, మమ్మల్ని మేమంతా ఎస్సీ కులమైన సరే మేము ఉన్నదే 10 కుటుంబాలు ఉంటాం. కానీ మాకు వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్గా ప్రతి క్రిస్మస్కి కానీ దేనికన్నా సరే చాలా సపోర్ట్గా చేస్తారు. మా గ్రామం తరఫున ఇప్పుడు కూడా వాళ్ళతో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళతో మేము ఇప్పుడు కూడా చాలా సాక్షిగా వెళ్ళిపోతాము. అదేవిధంగా 18 సంవత్సరాలు అవుతుందండి మా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి. 18 సంవత్సరాలు అవుతుంది. మా చిన్నతనం నుంచి మా తండ్రులు మా తాతలు కూడా ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. కానీ ఇప్పుడు వచ్చి మాకు చర్చ అన్నది లేకుండా పోయిందండి. ఎంతోమంది పాస్టర్లు వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ ఎవరో నిలబడలేకపోయారు. కానీ అయినా మేము పెట్టకపోయినా ఇచ్చిన ఇవ్వకపోయినా మమ్మల్ని పట్టుకొని అలా ఏలబడ్డాడు. ఆయన కోసం, మా సంఘస్థుల కోసం, మా కోసం ఆ గుమ్మాలు ఈ గుమ్మాలో పెట్టుకుంటాం బాగుంటలేదని చెప్పి చిన్న సైట్ మేము పలపరుచుకొని 4 రూపాయలు వేసుకుని చిన్న సైట్ కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత దీనికి శంకుస్థాపనకని అక్కగారి దగ్గరికి వెళ్ళి పిలవగా చాలా ఆప్యాయంగా తమ్ముడు అనే ఒరే అనే తమ్ముడు అని సంబోధించి చాలా అందంగా మనకు ఆప్తులుగా చేర్చుకొని ఆ రోజు చెప్పింది, తమ్ముడు మీరు ఏ రోజు పెట్టుకుంటారో పెట్టుకోండి, నేను మీకు అండగా నిలబడతానని చెప్పింది. ఆ రోజు నుంచి చాలా ధైర్యం అనిపించింది. కావున అక్కగారు మా కోసం ఇంత కష్టపడినందుకు చాలా చాలా వెరీ థ్యాంక్ యూ. అదేవిధంగా మా యూత్ పూర్వం తరపు నుంచి, మా సంఘస్థుల తరపు నుంచి, మా గ్రామ పెద్దల తరపు నుంచి మరొకసారి వచ్చిన దిగుంటే ఇంత దూరం నుంచి తెచ్చేందుకు చాలా థ్యాంక్ యూ. పడినట్టే చర్చి శంకుస్థాపన కార్యక్రమానికి మా వాళ్ళు వెళ్ళి 2 రోజుల ముందు వెళ్ళి మేడం గారిని కలవగానే ఇమీడియట్గా మీ ఊరు పలానా రోజు వస్తానని చెప్పి మాట తప్పకుండా ఇంత దూరం అయినా సరే వచ్చి ఈ చర్చిలో తన భాగస్వామిగా పొందలో అధిక మొత్తంలో ప్రకటిస్తానని చెప్పినందుకు చాలా సంతోషంగా మొత్తం మా పేట తరఫున మా గ్రామం తరఫున అందరికీ కూడా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి కార్యక్రమంలోనూ అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ చర్చిని పూర్తి చేయడానికి మా ఊరి తరఫున అందరం కూడా ఈ కార్యక్రమంలో ముందు ఉంటామని కూడా ప్రకటిస్తున్నాను. నా పేరు కొండబాబు అండి, గరగలంపల్లి మాజీ సర్పంచ్ గారు మా అబ్బాయిని. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా దేవుని యొక్క మహాభాగ్యం. నేను ప్రార్థన లేకుండా ఒక అడుగు కూడా బయటకు వేయను. నాకు ఉన్నంతలో దేవుడికి 10 రూపాయలు ఇస్తే నాకు తెలియకుండా 1000 రూపాయలు దేవుడు ఇస్తున్నాడు. మన కష్టార్జితం పోగేసి వడ్డీలకు తిప్పుకోకుండా దేవుని పనికి ఉపయోగిస్తే అంచెలంచెలుగా ఆయన మనకి ఏది అవసరమో తీరుస్తాడు. నాకు ఒక్కొక్కసారి నా చేతిలో డబ్బులు అస్సలు ఉండవు, ఏటింత ఎలా ఉన్నాను అని అనుకుంటాను. వెంటనే ఏదో ఒక ద్వారం నాకు తెరిచి ఆయన సహాయం అందిస్తాడు. ఈరోజు 14 అవార్డ్స్ తీసుకున్నాను. గౌరవ డాక్టరేట్ పొందాను, మదర్ తెరీసా అవార్డు పొందాను, రామాభాయ్ అంబేద్కర్ గారి అవార్డు పొందాను, ఉత్తమ మహిళా ఐకాను ఉత్తమ హైదరాబాద్లో నంది అవార్డు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అలాగే ఏ కుటుంబాల కలతలో ఉన్న ఆ కుటుంబాలకి సహాయపడడం దేవుడు నాకు నేర్పించిన నీతి. అందుకే నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకంటే మన కులస్తుల్లో చాలామంది అన్యాయం అయిపోతున్నారు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళ సొంత ప్రలోభాలకు వాడుకొని మళ్ళీ మనకి ఏదైనా అవసరమై వెళ్తే లోన్ నుంచి చూసి వెళ్ళిపోమనడం నేను చూస్తాను, డైరెక్టర్గా చూస్తాను. వెళ్ళిపోమనడం, అధికారం వచ్చిన తర్వాత మనం లెక్క చేయకపోవడం ఇలాంటివి జరుగుతున్న తరుణంలో నేను ఇంకే రాజకీయ నాయకుడికి భజన చేయకూడదు.
ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పదవి చేస్తున్నాను. ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. జేబీఎం యూనిటీ ఫౌండేషన్ తరపున రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేయడం కూడా జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకత్వాన్ని కూడా సంపాదించుకోవడం జరిగింది. ఇక్కడ చాలామందికి తెలుసు, నేను ఇక్కడ కరగపాలెం చాలా ప్రోగ్రాలు కూడా అటెండ్ అయ్యాను, కానీ మీతో అంత పరిచయం నాకు లేదు. అయితే తమ్ముడు మొన్న ఆదివారం సడన్గా ఇంటికి వచ్చి అక్క లక్ష్మక్క అంటుంటే, ఎవరండి మీరు, ప్రేయర్కి వెళ్ళి వస్తున్నాను అప్పుడు ఆదివారం. ఎవరు మీరు ఇలా వచ్చేసారు, ఇంత జనం ఏటమ్మా, ఏమన్నా గొడవ తగువ అని అడిగితే, కాదక్క నేను కలవడానికే స్పెషల్గా వచ్చామని తమ్ముడు చెప్పడం జరిగింది. వెంటనే లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడితే, ఏంటంటే పాస్టర్ గారు ఇలాగా ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం, మాకు చర్చ్ లేదు అని చెప్పడం జరిగింది. వెంటనే నా హృదయం స్పందించి చర్చ్ విషయంలో కానీ దేవుని విషయంలో వెనకడుగు వేయను, నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తాను. నాకు శుక్రవారం ఒక రోజు అయితే ఖాళీ ఉంది తమ్ముడు, మీరు అంటే ఆ రోజు మేము పెట్టుకుంటాం అక్క, నాకే ఇచ్చాడు అవకాశం పాపం. శుక్రవారం నేను ఖాళీగా ఉన్నానని చెప్తే ఆ రోజు మేము పెట్టుకుంటాం అక్క, మాకు అమావాస్య అలాంటివి నేను చూడడం అని దైవజనులు చెప్పడం కూడా జరిగింది. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఖచ్చితంగా నా వంతు సహాయం మీ చర్చికి సపోర్ట్ ఉంటుంది. అలాగే నాకు తెలిసిన పెద్ద నాయకు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి డొనేషన్లు అడగను, చెప్పాను కదండి, ఏ నాయకుడి దగ్గర డొనేషన్లు అడగడం కానీ ఇలాంటివి చేయను. ఖచ్చితంగా నా వంతు సహాయం కాకుండా కొంతమంది నాకు తెలిసినటువంటి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకుల దగ్గరికి నేను వెళ్ళను. మన కమ్యూనిటీలో చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు మా లక్ష్మక్క మాట శాసిస్తే మేము ఏదైనా చేస్తామని చాలామంది ఉన్నారు. అలాంటి వారితో కూడా మీ చర్చికి డొనేషన్ చేయించడం జరుగుతుంది. నాకు ఇప్పుడు 44 సంవత్సరాలండి. నేను పెందుర్తి వెంకటేష్ గారు వచ్చినప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేశాను. అప్పటి నుంచి కూడా నా రాజకీయ భవిష్యత్తులో అడుగడుగునా పెందుర్తి వెంకటేష్ గారు హస్తం ఉంది, ఆయన సపోర్ట్ ఉంది. ఈరోజు యువ నాయకులుగా పెందుర్తి అభిరామ్ గారు సపోర్ట్ ఉంది. కొంతమంది చెప్పినా కానీ హెల్ప్ చేయలేదు నా కమ్యూనిటీ వాళ్ళకి, మన నియోజకవర్గంలో. నేను వెంటనే అభిరామ్ గారితో ఫోన్ సంభాషణ మాట్లాడినప్పుడు ఆయన, అక్క మీ కమ్యూనిటీలో ఎవరికి కష్టం ఉన్నా నేను ఖచ్చితంగా ధన సహాయం ఇస్తానని చెప్తే చాలామందికి 10,000 నుంచి 20,000 నుంచి 5,000 నుంచి సహాయం చేయడం కూడా ఆయన జరిగింది. వారితో పాటు నేను కూడా నాకు తోచిన సహాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ, ఈ మాట ఎందుకు చెప్పానంటే మీరందరూ ఐక్యతగా ఉండండి. ఇప్పుడు నేను వచ్చి వెళ్ళిపోయాక మిమ్మల్ని ఎవడు కూడా ఖచ్చితంగా పొడుస్తాడు, లక్ష్మి వచ్చిందంట అలాగెలాగని ఏదో ఒకటి. మీరు ఎవ్వరి వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. నన్ను దేవుడు నియమించిన మీకు ఇలాంటి మన కమ్యూనిటీల్లో అన్యాయం జరుగుతుంది చేయడం, దానికోసం